హాయ్ స్టూడెంట్స్, ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే స్నేహితుడు, ఒక ఫ్రెండ్. నీకు జీవితంలో ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్గా ఉంటే ఆ ఫ్రెండ్ ఒక మంచి కీ రోల్ మీ జీవితంలో ప్లే చేస్తాడు. సో కాబట్టి ఈ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో నువ్వు చాలా జాగ్రత్త వహించాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆలోచించి టెస్ట్ చేసి మరి నిదానంగా ఒక మంచి ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకో. ఎందుకంటే ఒకవేళ నీ స్నేహితుడు, నీ ఫ్రెండ్ మంచివాడు కాకపోయినట్లయితే చాలా అనర్థాలు జరుగుతాయి. నేను చూశాను, చాలా సంఘటనలు చూశాను. స్టూడెంట్స్ తన జీవితాన్ని నాశనం చేసుకున్న సందర్భాలు నేను చూశాను. ఎన్నో అనర్థాలు, తల్లిదండ్రుల జీవితాల్లో ఒక విషాదాన్ని నింపి జీవితాన్ని సమూలంగా నాశనం చేసిన స్నేహితులు నేను గమనించాను. కాబట్టి నీ జీవితాన్ని డిసైడ్ చేసేది నీ ఫ్రెండ్ మాత్రమే, మీ తల్లిదండ్రులు కాదు, మీకు పాఠాలు చెప్పే టీచర్లు కాదు. మీ స్నేహితుడు మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఈ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నీ ఫ్రెండ్ చెడ్డవాడైనట్లయితే నీకు ఎన్నో దుర్వ్యసనాల్ని అలవాటు చేస్తాడు. మందుకు బానిసం చేస్తాడు, పొగాకు బానిసం చేస్తాడు, అమ్మాయిల చుట్టూ తిప్పుతాడు. సో ఇక చివరికి క్షణికావేశంలో ఈ మర్డర్లు కావచ్చు, రేపులు కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఈ దుర్ఘటనలో ఇన్వాల్వ్ అయ్యి జైలు పాలైన సందర్భాలు నేను కొంతమంది స్టూడెంట్స్లో చూశాను. సో తల్లిదండ్రులకు చూసారు ఎంత శోకాన్ని మిగులుస్తారు వీళ్ళు. కాబట్టి నీ ఫ్రెండ్ ఎట్టి పరిస్థితులను చెడ్డవాడవకూడదు. ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే నీకు ఉండాలి. కాబట్టి ఒకవేళ నీ ఫ్రెండ్ కానీ మంచి ఫ్రెండ్ అయినట్లయితే ఎన్నో లాభాలు ఉంటాయి. నువ్వు ఒకవేళ చెడు మార్గంలో నడుస్తున్నట్లయితే వాడు నిన్ను హెచ్చరిస్తాడు. అరే, మంచి మార్గంలోకి రారా, నేను నిన్ను తీసుకెళ్తాను. ఒకవేళ నువ్వు చదువులో ఇంట్రెస్ట్ చూపించిపోతే వాడు నిన్ను ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు. సో ఎన్నో లాభాలు నీ ఫ్రెండ్ వల్ల, ఒకవేళ ఫ్రెండ్ మంచివాడైనట్లయితే. కాబట్టి నీ ఫ్రెండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి ఫ్రెండ్ అయి ఉండాలి. ఒకవేళ చెడ్డ ఫ్రెండ్ అయితే మాత్రం జాగ్రత్త ఫ్రెండ్స్, మొహమాట పడద్దు. ఎప్పటికైనా సరే కట్ చేసేయండి. మొహమాట పడి లాస్ట్కి ఎన్నో అనర్థాలకు గురి కావద్దు. కాబట్టి తల్లిదండ్రులు, మీ ఫ్రెండ్స్, మీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో గమనించండి. ఎందుకంటే ఈ ఫ్రెండ్స్తోనే అంత ఆధారపడింది. సో తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ కష్టపడి అప్పటి వరకు నిర్మించుకున్న ఒక మంచి సామ్రాజ్యాన్ని, స్మూత్గా వెళ్తున్న జీవితాన్ని ఒకడు వస్తాడు, నేనున్నానంటూ ఫ్రెండ్ సమూలంగా నాశనం చేస్తాడు. సినిమాలకు తిప్పుతాడు, షికార్లకు తిప్పుతాడు, ఎన్నో దుర్వ్యసనాలకి బానిసం చేస్తాడు, ఆన్లైన్ గేమ్స్ ఆడిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.